హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జుట్టు కనుక ఎక్కువగా రాలుతుందా అయితే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. మనం తీసుకునే ఆహారంలో ఐరన్, జింక్, విటమిన్ ఏ, విటమిన్ డి వంటివి లేకపోవడం వల్ల ఎక్కువగా జుట్టు అనేది రాలిపోతుంది. అందుకే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, గుడ్లు, గింజలు, చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి, ఆలివ్ లేదా బాదం నూనెల్లో ఏదో ఒక దాన్ని కొద్దిగా వేడి చేసి తలకు మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య అనేది తగ్గుతుంది. రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, కండిషనర్లు వినియోగంతో జుట్టు రాలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సహజంగా దొరికే షాంపూ వాడడం అలవాటు చేసుకోండి. స్ట్రైట్నర్లు, కర్లింగ్ వంటి హీటింగ్ సాధనాల వల్ల మన జుట్టు అనేది బలహీన పడుతుంది. దీనివల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి వాడకాన్ని తగ్గిస్తే చాలా మంచిది. కలబంద గుజ్జును నేరుగా మీ జుట్టుకు అప్లై చేసి 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. కలబంద ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు అర్థమైన కదా మీ అందరికీ జుట్టు రాలుతున్నట్లయితే ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.